సహజంగా ఆందోళన పూరితమైనటువంటి మనసు కలిగిన వాళ్ళు ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న సంఘటనకి, ప్రతి చిన్న వార్తకి, ప్రతి చిన్న మార్పుకి కూడా తీవ్రమైనటువంటి ఆందోళన పడటం మనం కొంతమందిలో గమనించొచ్చు. అంటే సాధారణ జీవితం అలా కొనసాగుతున్నంత కాలం మనసు నిశ్చలంగా కొనసాగుతుంది. ఏదైనా చిన్నపాటి మార్పున్నా కూడా తీవ్రమైన ఆందోళన. అంటే దానికి సంబంధించిన బ్యాలెన్స్‌డ్‌గా ఒక ఆందోళన. ఈ వార్తకి ఈ ఆందోళన, లేదా ఈ సంఘటనకి ఈ ఆందోళన అని అనుకున్నట్లయితే, అక్కడ అలా కాకుండా చిన్నదానికి ఏ చిన్నది మార్పొచ్చినా కూడా తీవ్రమైన ఆందోళనకు గురి కావడం. అంటే సాధారణంగా ఆందోళనాపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో ఇలాంటిది మనం చూడొచ్చు. అంటే ప్రతి చిన్న సంఘటన కూడా వాళ్ళని కదిలించేస్తుంది. తల్లడిల్లిపోతూ ఉంటారు. రోజువారీ జరిగే సంఘటనలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన పడిపోతుంటారు. తీవ్రమైన కంగారు పడిపోతారు. తల్లడిల్లిపోతూ ఉంటారు. ఏ చిన్న సంఘటనైనా సరే. పొద్దున్నే ఒక టైంకి లేవాలనుకున్నప్పుడు లేవనప్పుడు, పనులు ఆలస్యం అవుతున్నప్పుడు, అలాగే చేయాల్సిన పనులు కొద్దిగా ముందు వెనక అయినప్పుడు, ఏదైనా సరే చిన్న మార్పు, చిన్న సంఘటనలు కూడా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించడం మనం కొంతమందిలో గమనించొచ్చు. ఎవరికైనా సహజంగా ఏదైనా మార్పు వచ్చినప్పుడు కొంత ఆందోళన సహజంగా ఉంటుంది. వెనువెంటనే వాళ్ళ మనస్తత్వం దాన్ని ఆందోళనను ఓవర్‌కమ్ చేయడానికి, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఆందోళన తొలగిపోతుంది. తాత్కాలికంగా కొద్దిసేపు ఉన్నప్పటికి కూడా వెనువెంటనే దానికి సంబంధించిన ఆ సమస్యను పరిష్కరించే దిశలో ముందుకెళ్ళినప్పుడు అది ఆందోళన తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే సెల్ఫ్ మెకానిజం, అంటే మనసు దానికదే మెకానిజం చేసుకునే పరిస్థితి కొంతమందిలో సహజంగా ఉంటుంది. సరే, అది బాల్యంలో ఏర్పడతాయి. పెద్దల యొక్క పెంపకంలో అలాంటి గుణాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఆందోళనాపూరిత మనస్తత్వం ఉన్న వ్యక్తుల్లో మనం ప్రతి చిన్న మార్పుకి, ప్రతి చిన్న సంఘటనకి, ప్రతి చిన్న వార్తకి తీవ్రమైనటువంటి ఆందోళన మనం గమనించగలం. ఎవరికైనా ఆందోళన ఉండటం సహజం అని చెప్పుకున్నాం. వాళ్ళు వెంటనే దాని నుంచి, అంటే ఈ సమస్య రావడం, కొద్దిసేపు దాన్ని ఇబ్బంది పడటం, మళ్ళీ మనసు వెనువెంటనే దానికి సంబంధించిన డిఫెన్స్ మెకానిజం, ఆందోళన నుంచి బయటపడే ఆలోచనలు కూడా చేసేయటం అనేది చాలా ఎక్కువ మందిలో మనం గమనిస్తాం. కానీ కొద్ది మందిలో ఆందోళన ఎక్కువసేపు కొనసాగటం, చాలాసేపు కొనసాగటం, లేదంటే రోజుల తరబడి కొనసాగటం. ఎందుకిలా అని ఆలోచిస్తే బేసిక్‌గా వాళ్ళది ఆందోళనాపూరిత మనస్తత్వం అని మనకు అర్థమవుతుంది. అంటే ఆందోళనకి సిద్ధంగా ఉంటుంది ఆ మనసు. అంటే ఆందోళన ఎప్పుడొస్తుందో అన్నట్టుగా ఉంటుంది. ఇంకా రాలేదేమో అన్నట్టుగా ఉంటుంది. ఆ విధంగా ఆందోళనకి ఎదురు చూసే పరిస్థితిగా ఉన్నట్టుగా ఉంటుంది ఆ మనస్తత్వం. అంటే అంతకుముందే భయం. ఏమో జరుగుతుందేమో అని భయం. ఇప్పుడు బయటికెళ్ళాలంటే ఇంట్లోంచి బయటికెళ్ళిన దగ్గర నుంచి కూడా ఏమైనా వాహనాలు ఏమన్నా ఇబ్బంది పడతాయేమో, లేకపోతే ఎక్కడన్నా ఏమన్నా కాలు వేసి ఎక్కడన్నా జారి పడతానేమో, లేదంటే ఎవరితోనైనా ఏదైనా సమస్య వస్తుందేమో, ఇలా ప్రతి చిన్నదానికి మనసు కేంద్రీకృతం అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. దీని మీద కాన్సంట్రేట్ అవుతుంది బయటికెళ్ళేటప్పుడు. దీని నుంచి ఆందోళన, దీని నుంచి కంగారు, భయం. బయటికెళ్ళాలంటే విరక్తి. ఇప్పుడు ఇంట్లో ఉండాలనిపించడం. పోనీ ఇంట్లో ఉంటే ఏమన్నా ప్రశాంతంగా ఉంటారంటే అది ఉండదు. అక్కడ కూడా ఏవో చిన్నవి జరగకుండా ఉంటాయా? ఆ చిన్న వాటికి కూడా, అంటే ఆందోళన పడాల్సిన అవసరం లేని సంఘటనలకు కూడా అనవసరమైనటువంటి ఆందోళన కొని తెచ్చుకోవడం. అంటే బేసిక్‌గా ఆందోళనాపూరిత మనస్తత్వం. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయకపోవటం. దాన్ని అలా కొనసాగించటం. దాన్ని అంగీకరించడం. నాకు ఆందోళన ఎక్కువ. ఓకే. అంగీకరించావు, బానే ఉంది. మరి తొలగించుకునే మార్గం చూడాలి గదా! కాలికి ఏదైనా అంటింది, లేదంటే చేతికి ఏదైనా అంటింది. సరే, ఏదో పొరపాటు వల్ల అంటింది. దాన్ని అలా అంటించుకొని అలా ఉంటావా? దాన్ని శుభ్రం చేసుకోవడానికి వెనువెంటనే ప్రయత్నం చేస్తాం.
కాలికి ఏదైనా అంటుకున్నా, చేతికి ఏదైనా అంటుకున్నా, తలకి ఏదైనా బూజు లాంటివి అంటుకున్నా కొద్దిసేపు చికాకు పడతాం. వెనువెంటనే దాన్ని శుభ్రం చేసేసుకుంటాం. అలాగే వీటిని కూడా చిన్న ఆందోళన, చిన్న సంఘటనలు వెనువెంటనే వదిలించుకునే ప్రయత్నం జరగాలి. ఏదో వచ్చింది మనసుకి సమస్య, ఆందోళన. ఆందోళన కొనసాగటం అనేది ఎలాగా? తప్పు కదా అది. అది మానసికంగా ఇబ్బంది పెడుతుంది, శారీరకంగా కూడా ఇబ్బంది పెడుతుంది. శారీరకమైన ప్రభావాన్ని కలిగించి ఇమ్మీడియేట్‌గా బాత్రూమ్‌కి వెళ్ళాల్సి రావడం. లేదంటే ఏ పని లేకుండా ఒక చోట కూర్చోవడం, లేదంటే తల కొట్టుకోవడం, లేదంటే అటు ఇటు తిరగడం. ఫిజికల్‌గా ఎన్ని ఇబ్బందులొస్తాయి. మనసు పిచ్చెక్కినట్టు ఉంటుంది. కానీ ఉండొచ్చు ఆందోళన. ఏదైనా సంఘటనలో కొద్దిగా ఆందోళన ఉండొచ్చు. కానీ వెనువెంటనే బయటపడడానికి ప్రయత్నం చేయకపోతే అది తప్పు. ఎలాగైతే మన చేతికి ఏదన్నా అంటితే వెంటనే శుభ్రం చేసేస్తాం. ఒంటికి ఏదైనా అంటితే వెంటనే శుభ్రం చేసేస్తాం. తలకి ఏదైనా వెంటనే శుభ్రం చేసేస్తాం. వాటికి ఏదైనా కొద్దిగా ఇబ్బందొస్తే వెంటనే శుభ్రం చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చేతికంటూ అంటే ఒక నిమిషం చికాకు పడ్డా వెనువెంటనే క్లీన్‌గా అయిపోవాల్సిందే. చేసేస్తాం గూడా. అదెవరు చెప్పకుండానే జరిగిపోతుంది. అలాగే మనసుకి సంబంధించిన వాటికి కూడా ఏదైనా అటువంటి ఆందోళన, ఇబ్బంది ఏదైనా వస్తే వెనువెంటనే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. అంతే తప్ప అదే ఆందోళనలో, అదే సమస్యలో, అదే బాధలో కొనసాగటం అన్నది కరెక్ట్ కాదు. దానివల్ల ఇబ్బందులొస్తాయి. చేతికి ఏదైనా అంటింది, కడుక్కోవు. ఎంత ఇబ్బంది? ఆ చేత్తో ఏ పనులు చేయలేవు. ఆ చెయ్యి పట్టుకొని ఒక మూల కూర్చొని బాధపడతావా? అలా చెయ్యవు కదా! ఎట్టి పరిస్థితిలో అలా చెయ్యవు. తర్వాత పని ఏదైనా చేయాలంటే చేతికి అలా ఉంటే మురికిగానో లేకపోతే ఏదైనా అంటుకుని ఉంటే నువ్వేం చేస్తావు? చేయలేవు. కాబట్టి ఇమ్మీడియేట్‌గా నువ్వు వెంటనే ఆ చేయిని దూరంగా పెట్టి, ఏ పని చేయకుండా, దేన్ని ముట్టుకోకుండా వెళ్లి శుభ్రం చేసుకుంటాం. ఆ తర్వాత మిగిలిన పనిలోకెళ్తాం. మీరు అలాగే మనసు కంటేంది కూడా అలాగే శుభ్రం చేయాలి. అలాగే క్లీన్ చేసేయాలి. వదిలించుకోవాలి. వెంటనే. ఏమన్నా కడిగేసినట్టు వెంటనే వదిలిపారేయాల్సింది. ఆందోళన తొలగించుకోవాల్సింది. చేతికి ఎలాగైతే వాటర్‌తో, సబ్బుతో ఎలాగైతే క్లీన్ చేస్తున్నామో, మనసుకు కూడా వాటికి సంబంధించిన ఆందోళన ఎందుకొస్తోంది? కారణం ఏమిటి? ఆందోళన పడాల్సిన అవసరం ఉందా లేదా? ఈ సంఘటనకి అవగాహన ఏం చేయగలచ్చు? ఆ సంఘటనకి సంబంధించి అవగాహన ఏం చేయొచ్చు? ఎందుకు ఆందోళన వస్తూ ఉన్నది? దానికి సంబంధించిన పరిష్కారం ఏముంది? ఒక సమస్యొచ్చింది. లేదా ఒక వార్త విన్నాం. ఆందోళనలో కూర్చోకుండా ఏమిటా వార్త? అది ఎంతవరకు కరెక్టు? లేదంటే ఎంతవరకు నిజము? ఇవి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయటం. అలా ఏదైనా సమస్యొచ్చింది దానికి సంబంధించిన పరిష్కారం దిశగా ముందుకెళ్ళడం. దానికి ఏం చేయాలో ఆలోచించటం. సమస్య ఎంతవరకు కష్టాన్ని కలిగిస్తుంది? ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఆ ఇంపాక్ట్ నుంచి మనం ఎలా బయటపడాలి? గతంలో ఏమన్నా ఇలాంటి సమస్యలొస్తే ఏం చేశాం? ఆ అనుభవాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం. ఇప్పుడు దాన్ని వదిలించుకునే ప్రయత్నం ఎలా చేయగలం? దానికి సంబంధించిన న్యూస్ ఏమైనా తెలుసుకోవాలా? అవగాహన చేసుకోవాలి. దానికి సంబంధించి స్వీయ నాలెడ్జ్‌లో అంతకుముందు సంపాదించినటువంటి నాలెడ్జ్‌తో దాన్ని అర్థం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి ఆలోచన ప్రయత్నంతో అది తగ్గే అవకాశం ఉంటుంది. ఆ ఆందోళన నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అంతే తప్ప తీవ్రమైన ఏకాగ్రతతోటి ఆందోళన మీద మనసు పెడితే అది శారీరక, మానసిక ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇంకే పని చేయనివ్వదు. ఇంకే ఆలోచన రానివ్వదు. మనసుకి సహజంగా ఉండేటువంటి శరీరానికి ఎలాగైతే ఉంటుందో, మనసుకు కూడా సహజంగా ఆ సమస్య నుంచి బయటపడే ఆలోచన చేసే శక్తి ఉంటుంది. దాన్ని మనం ఈ ఆందోళన తీవ్రతరం చేయడం ద్వారా మనం దాన్ని అణిచేస్తాం. అలా కాకుండా ఆందోళన తగ్గించి, ఇప్పుడు దీని నుంచి నేను ఎలాగ మరి నేనేం చేయాలి? గతంలో ఏం చేశాను ఇలాంటి సందర్భాల్లో? అని ఈ రకంగా ఆలోచిస్తూ, గతంలో ఎటువంటి కష్టం వచ్చినప్పుడు నేనేం చేశాను? ఆ కష్టం ఎలా తొలగింది? లేదా ఆ సమస్యను ఎలా పరిష్కరించుకున్నాను? ఈ రకం పరిష్కారం దిశగా ఆలోచించాలి.
ఆందోళన కలిగితే పరిష్కారం దిశగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ పలు సంఘటనలు చేసినట్లయితే తర్వాత ఆందోళన ఉండే అవకాశం ఉండదు. మనసు వెంటనే అందేసుకుంటుంది. వెంటనే పరిష్కారం దిశగా ఆలోచిస్తుంది. అవగాహన చేసుకుంటుంది. ఎంతవరకు ఆందోళన పడాలనే విషయాన్ని నిర్ణయిస్తుంది. దాని నుంచి బయటపడే మార్గం వైపుగా ముందుకెళ్తుంది. కొన్ని పరిష్కారాలను సూచిస్తుంది. అందులో బెటర్ అయింది, బెస్ట్ అయినది ఎంచుకుని మనం అలా చేయగలిగితే ఆందోళన నుంచి బయటపడొచ్చు. ఏదైనా కూడా ఆందోళనాపూరిత మనస్తత్వాన్ని వదులుచుకోవాలి. చిన్న సంఘటనలో కూడా అవగాహన పెంచుకోవాలి. ఎంతవరకు అవసరం? ఎందుకు నేను ఆందోళన పడుతున్నాను? వీడు ఎంతవరకు అవసరం? ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. శారీరకంగా ఇబ్బంది పెడుతుంది, మానసికంగా ఇబ్బంది పెడుతుంది. దీని నుంచి బయటపడే ప్రయత్నం చేసి తీరాలి. ఈ విధంగా మనసుకు చెప్పుకోవడం ద్వారా మనసులో ఉన్నటువంటి డిఫెన్స్ మెకానిజం, అంటే మనసు తనంతట తాను బయటపడే సహజమైనటువంటి శక్తిని మనం ఉద్దీపన చేయటం ద్వారా, దాన్ని పెంపొందించుకోవడం ద్వారా ఈ ఆందోళన తగ్గి ఈ సమస్యలో ఉండటం పక్కన పెట్టి పరిష్కారం దిశగా, ఆందోళన పోగొట్టుకునే దిశగా అవగాహన పెరిగి దాని నుంచి బయటపడి సాధారణంగా ఉండొచ్చు.